అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తాన్ని డేట్ని ఫిక్స్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారి ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపైన ఒక కీలకమైన శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేవు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు. ఇక దీంతో పాటుగా మన ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నిధులు అనేది లేకపోవడంతో ఈ పెన్షన్ డబ్బులను ఇప్పటి వరకు ఆపడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఏదేమైనా కొత్త పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీడియోలో వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. ఇక పంపిణీ అయిపోతున్నటువంటి ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల కింద లబ్ధిదారులకు జమ చేస్తున్నారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులనే లబ్ధిదారులకైతే జమ చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామందికి ఇంకా మార్చి నెల పెన్షన్ డబ్బులు కానీ అంతకుముందు నెల పెన్షన్ డబ్బులు కానీ జమ కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి రావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు మీకు రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. ఇక దీంతో పాటుగా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులపైన ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల 2000 రూపాయలు, 4000 రూపాయల పెన్షన్ డబ్బులు అయితే పొందుతున్నారు. ఇక వారందరికీ 4000 రూపాయల, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు మన తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేసేందుకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు అనేది చేయనుంది. ఇక నిధులు ప్రభుత్వం దగ్గర వచ్చినట్లయితే మనకి దాదాపు ఇంకా 2 నుంచి 3 నెలలలో డేట్ ఫిక్స్ చేసి తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలను అయితే జమ చేసేందుకు పథకాల కింద నిధులను అయితే జమ చేసేందుకు ఇక్కడ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడంతో 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెల 28, 25వ తారీఖు నుంచి అయితే ఆయా జిల్లాలలో ప్రతి నెల జమ చేసినట్లు విధంగానే ఈ పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో కానీ పోస్టాఫీసుల ద్వారా కానీ ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.